జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండల మందలి సమస్త జీవరాశిలోకెల్లా ఒక్క మానవుడు మాత్రమే అన్ని విధాలా పడుతున్నాడు. అందుకు మూల కారణం ఏమిటి? అతనిలో తెలివి మేధా సంపత్తి అధికంగా ఉండటం, అహంకారం బలోపేతం కావడం, నేను నాది నాకనేటటువంటి మోహబంధాలను ఏర్పరచుకోవడం, శరీరం పట్ల మమకారాన్ని అభిమానాన్ని పెంచుకోవటం, అంతేకాకుండా గత కొన్ని దశాబ్దాలుగా మేధావుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అమాయకులు నిరక్షరాస్యుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. అంటే అక్షరాస్యులు పెరుగుతున్నారు, నిరక్షరాస్యులు తగ్గిపోతున్నారు. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, ఉదర పోషణార్థం భౌతిక విద్యను అభ్యసించి పరిశ్రమలను ఏర్పాటు చేసి వస్తువుత్పత్తిని గణనీయంగా పెంచడం వలన ప్రకృతి వనరులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. భౌతిక, నీటి, వాయు, మనో కాలుష్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి. మానవ మనుగడకు ముప్పు ఏర్పడింది. పుట్టినప్పటి నుండి భయంకరమైన రుగ్మతలతో జీవితం కొనసాగి బలవంతంగా మధ్యలోనే మరణించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రుగ్మతల మోతాదు పెరిగే కొలది అనేక రకాల వైద్య విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవ విషయం ఏమిటంటే, రుగ్మతల నివారణ కోసం వాడే మందుల వలన శరీరం అంతా విషపూరితమై పటుత్వాన్ని కోల్పోతుంది. అతి భయంకరమైన అవలక్షణాలు ఏర్పడి జీవితకాలం కుదించబడి మనిషిని మరణ భయం నిరంతరం వేధిస్తుంది. చుట్టూ భౌతిక సంపద పుష్కలంగా ఉన్నప్పటికీ అనుభవించే యోగ్యత లేకుండా పోయింది. అటువంటి వారంతా బ్రతికి ఉండగానే నరకాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల నుండి మానవ జాతిని సమూలంగా విడుదల గావించి జీవిత సంకల్పం, జీవిత పరమార్థం నెరవేర్చుకునేటకు మనం తప్పక అధునాతన సాంకేతిక విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది. అందుకే భవిష్యత్తులో వైద్యశాలలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించడం జరిగింది. ఆ వైద్యశాలల్లో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్సను అందించడం జరుగుతుంది. ప్రస్తుతం నంద్యాల జిల్లా మహానందిలో యోగ శిబిరాలను నిర్వహిస్తున్నాం. అదే తరహాలో ఉభయ రాష్ట్రాలలో ఉచితంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి ఒకవైపు ఆయుర్వేదం, మరొక వైపు ఆధ్యాత్మికం రెండింటి సమ్మేళనంతో ఒక వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యం వైపుకు మళ్లించాలనేటటువంటి సదుద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. అందువలన
సద్గురు సందేశాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించి గురు సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నాం. అందుకు అన్ని వర్గాల నుండి సహాయ సహకారాలను, ప్రోత్సాహాన్ని అర్థిస్తున్నాం. జై గురుదేవ్. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండల మందలి సమస్త జీవరాశిలోకెల్లా ఒక్క మానవుడు మాత్రమే అన్ని విధాలా బలహీనపడ్డాడు, పడుతున్నాడు. అందుకు మూల కారణం ఏమిటి? అతనిలో తెలివి, మేధా సంపత్తి అధికంగా ఉండటం, అహంకారం బలోపేతం కావడం, నేను, నాది, నాకనేటటువంటి మోహబంధాలను ఏర్పరచుకోవడం, శరీరం పట్ల మమకారాన్ని, అభిమానాన్ని పెంచుకోవటం, అంతేకాకుండా గత కొన్ని దశాబ్దాలుగా మేధావుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అమాయకులు, నిరక్షరాస్యుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. అంటే అక్షరాస్యులు పెరుగుతున్నారు, నిరక్షరాస్యులు తగ్గిపోతున్నారు. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, ఉదర పోషణార్థం భౌతిక విద్యను అభ్యసించి పరిశ్రమలను ఏర్పాటు చేసి వస్తువుత్పత్తిని గణనీయంగా పెంచడం వలన ప్రకృతి వనరులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. భౌతిక, నీటి, వాయు, మనో కాలుష్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి. మానవ మనుగడకు ముప్పు ఏర్పడింది. పుట్టినప్పటి నుండి భయంకరమైన రుగ్మతలతో జీవితం కొనసాగి బలవంతంగా మధ్యలోనే మరణించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రుగ్మతల మోతాదు పెరిగే కొలది అనేక రకాల వైద్య విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవ విషయం ఏమిటంటే, రుగ్మతల నివారణ కోసం వాడే మందుల వలన శరీరం అంతా విషపూరితమై పటుత్వాన్ని కోల్పోతుంది. అతి భయంకరమైన అవలక్షణాలు ఏర్పడి జీవితకాలం కుదించబడి మనిషిని మరణ భయం నిరంతరం వేధిస్తుంది. చుట్టూ భౌతిక సంపద పుష్కలంగా ఉన్నప్పటికీ అనుభవించే యోగ్యత లేకుండా పోయింది. అటువంటి వారంతా బ్రతికి ఉండగానే నరకాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల నుండి మానవ జాతిని సమూలంగా విడుదల గావించి జీవిత సంకల్పం, జీవిత పరమార్థం నెరవేర్చుకునేటకు మనం తప్పక అధునాతన సాంకేతిక విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది. అందుకే భవిష్యత్తులో వైద్యశాలలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించడం జరిగింది. ఆ వైద్యశాలల్లో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్సను అందించడం జరుగుతుంది. ప్రస్తుతం నంద్యాల జిల్లా మహానందిలో యోగ శిబిరాలను నిర్వహిస్తున్నాం. అదే తరహాలో ఉభయ రాష్ట్రాలలో
ఉచితంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి ఒకవైపు ఆయుర్వేదం, మరొక వైపు ఆధ్యాత్మికం రెండింటి సమ్మేళనంతో ఒక వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యం వైపుకు మళ్లించాలనేటటువంటి సదుద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. అందువలన సద్గురు సందేశాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించి గురు సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నాం. అందుకు అన్ని వర్గాల నుండి సహాయ సహకారాలను, ప్రోత్సాహాన్ని అర్థిస్తున్నాం. జై గురుదేవ్. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండల మందలి సమస్త జీవరాశిలోకెల్లా ఒక్క మానవుడు మాత్రమే అన్ని విధాలా పడుతున్నాడు. అందుకు మూల కారణం ఏమిటి? అతనిలో తెలివి, మేధా సంపత్తి అధికంగా ఉండటం, అహంకారం బలోపేతం కావడం, నేను, నాది, నాకనేటటువంటి మోహబంధాలను ఏర్పరచుకోవడం, శరీరం పట్ల మమకారాన్ని, అభిమానాన్ని పెంచుకోవటం, అంతేకాకుండా గత కొన్ని దశాబ్దాలుగా మేధావుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అమాయకులు, నిరక్షరాస్యుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. అంటే అక్షరాస్యులు పెరుగుతున్నారు, నిరక్షరాస్యులు తగ్గిపోతున్నారు. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, ఉదర పోషణార్థం భౌతిక విద్యను అభ్యసించి పరిశ్రమలను ఏర్పాటు చేసి వస్తువుత్పత్తిని గణనీయంగా పెంచడం వలన ప్రకృతి వనరులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. భౌతిక, నీటి, వాయు, మనో కాలుష్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి. మానవ మనుగడకు ముప్పు ఏర్పడింది. పుట్టినప్పటి నుండి భయంకరమైన రుగ్మతలతో జీవితం కొనసాగి బలవంతంగా మధ్యలోనే మరణించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రుగ్మతల మోతాదు పెరిగే కొలది అనేక రకాల వైద్య విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవ విషయం ఏమిటంటే, రుగ్మతల నివారణ కోసం వాడే మందుల వలన శరీరం అంతా విషపూరితమై పటుత్వాన్ని కోల్పోతుంది. అతి భయంకరమైన అవలక్షణాలు ఏర్పడి జీవితకాలం కుదించబడి మనిషిని మరణ భయం నిరంతరం వేధిస్తుంది. చుట్టూ భౌతిక సంపద పుష్కలంగా ఉన్నప్పటికీ అనుభవించే యోగ్యత లేకుండా పోయింది. అటువంటి వారంతా బ్రతికి ఉండగానే నరకాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల నుండి మానవ జాతిని సమూలంగా విడుదల గావించి జీవిత సంకల్పం, జీవిత పరమార్థం నెరవేర్చుకునేటకు మనం తప్పక అధునాతన సాంకేతిక విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది. అందుకే భవిష్యత్తులో
వైద్యశాలలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించడం జరిగింది. ఆ వైద్యశాలల్లో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్సను అందించడం జరుగుతుంది. ప్రస్తుతం నంద్యాల జిల్లా మహానందిలో యోగ శిబిరాలను నిర్వహిస్తున్నాం. అదే తరహాలో ఉభయ రాష్ట్రాలలో ఉచితంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి ఒకవైపు ఆయుర్వేదం, మరొక వైపు ఆధ్యాత్మికం రెండింటి సమ్మేళనంతో ఒక వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యం వైపుకు మళ్లించాలనేటటువంటి సదుద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. అందువలన సద్గురు సందేశాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించి గురు సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నాం. అందుకు అన్ని వర్గాల నుండి సహాయ సహకారాలను, ప్రోత్సాహాన్ని అర్థిస్తున్నాం. జై గురుదేవ్.